నమస్తే. నా పేరు అన్య శ్రీనివాసులు, ఏపీ 01 న్యూస్. మరి మీరు చూసినటువంటివి కాంచరకాయలు. అంటే చాలామంది చిన్న కాకరకాయలు అంటారు కదా, దాన్నే కాంచరకాయని ఖచ్చితమైనటువంటి. గ్రామీణ ప్రాంతాల్లో వీటి కోసం దాదాపు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి మరి ఆయా నల్లరేగడి పొలాల్లో ఈ కాంచరకాయలన్నీ మరి ఒలిచి, అంటే చెట్టు నుంచి వేరు చేస్తారు. ఇది కాకరకాయలాగా మళ్ళీ పొలంలో ఒక తీగలాగా అల్లుకొని ఉంటాయి. వీటి కింద చెప్పలేనటువంటి నీళ్ళు కూడా ఉండొచ్చు. మరి ఇటువంటి పురుగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో మరి కష్టానికి గురైనటువంటి వాళ్ళు, చిన్న సన్నకారు కూలీలు కూడా వీటిని ఎంతో ఇష్టపడేటువంటి మరి వినియోగదారులకు అందించాలనే అభిలాషతో రాత్రిపూట అంటే తెల్లవారుజామున వెళ్ళి మరి గార్ లైట్ వేసుకొని ఉన్నమి వెన్నెల్లో అయితే మరి వాటిని మొక్కలను పైకి ఎత్తి చిన్న చిన్న కాంచకాయల్ని ఉంచుకొని వస్తారు. కాలక్రమేణా గతంలో పావులా 10 రూపాయలకే ఒక 1/4 కేజీ మేర పెట్టుకున్నారు. కేజీ వచ్చి దాదాపు 50 రూపాయలకి ఇచ్చేవారు. కాలం మారింది. 1 కేజీ వచ్చి 200 రూపాయలు విక్రయిస్తున్నారు. అంటే ఒక 10 మంది ఉంటే ఇంట్లో 1 కేజీ దాదాపు 1/4 కేజీ. మళ్ళీ వాటిని చెయ్యి మామూలుగా జొన్న రొట్టె, సద్ద రొట్టె, మరి చపాతీలు, పూరీలు ఇటువంటి వాటిలో మరి నంచుకొని తింటే ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే వేరుశనగ తర్వాత మరి ఈ యొక్క కాంచరకాయల్ని చాలామంది ప్రియంగా తింటారు. అటువంటి సందర్భంలో మరి మీరందరూ చూసినటువంటిది ఇది పూర్తి పట్టణంలోని గాంధీ కూడలి నుండి పాత స్టేట్ బ్యాంక్ వరకు అంటే ఒక రాయి చెట్టు అక్కడి వరకు ఈ మధ్య ఉండేటువంటి వారు కూడా చట్టాన్ని విక్రయిస్తున్న విషయాన్ని అంటే ఏది ఏమైనా కానీ ఇది ప్రతి సంవత్సరం కొనసాగేటువంటి ప్రక్రియలో భాగంగా మరి వీటిని కొండపడేందులేని కొన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా వీటి మీదే ఆధారపడి కొన్ని రోజుల పాటు ఈ యొక్క కాంచరకాయల యొక్క తొలగింపు విక్రయాలకే ఏది ఏమైనా మరి రుచికరమైనటువంటి ఈ యొక్క కాంచరకాయలు వాటిని చక్కగా పక్క చేసి నీళ్ళు తయారు చేస్తారు. ఇది ఎంతో హాయిగా ఉంటుంది. ఏడాది కూడా మరి కూడా